టాలీ ప్రైమ్ 5.0 లైక్ 5.0.1 దాంట్లో వచ్చిన ఫీచర్స్ ఏంటి అనేది టుడే చూద్దాం. టాలీ ప్రైమ్ 5.0.1 ఆర్ 5 ఫీచర్స్ చూద్దాం. చూడండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్, స్ట్రిప్ వ్యూ, డే బుక్ ఆర్ ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ బ్యాలెన్స్ షీట్, ఎనీ ప్లేస్, which version you are using, auto creation of a ledger as per GST portal, fetch the GST details and GST filing history of a customer, enable API access in GST portal, check vendor and customer status, file GSTR 1 3B direct from Tally Prime, download 1 year GSTR 1 2A 2B for reconciliation. ఇవి ఫీచర్స్. ఓకే, చూద్దాం. ఫస్ట్ చూడండి, టాలీ ప్రైమ్ మీరు ఓపెన్ చేస్తానే ఇక్కడ ప్రింట్ కాడ హెల్ప్ పైన ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది. కంట్రోల్ ప్లస్ ఆల్ట్ ప్లస్ ఎన్, నోటిఫికేషన్స్. ఇది క్లిక్ చేశారంటే టాలీ ప్రైమ్ కంపెనీ ఎలాంటి న్యూ వర్షన్ రిలీజ్ చేసినా అది ఈ ప్లేస్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి మనం అప్డేట్ చేసుకోవచ్చు. డేట్ అండ్ టైం, యాక్టివిటీ, అప్లికేషన్ కంపెనీ, డిస్క్రిప్షన్. ఇక్కడ అప్డేట్ వస్తుంది. ఇక్కడ నుంచి మనము ఆ వర్షన్ అప్డేట్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ ఫీచర్. తర్వాత ఇప్పుడు మీరు డే బుక్లో వెళ్తున్నారు. ఓకే, ఇది కొత్త కంపెనీ కదా, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ తీసుకుంటాం. డే బుక్లో వెళ్తున్నాం. ఇక్కడ లైన్స్ లా కనబడుతున్నాయి చూసారా, ఇక్కడ లైట్ గా, వీటినే స్ట్రిప్ వ్యూస్ అంటారు. ఇది టాలీ ప్రైమ్ లో ప్రీ డిఫైన్డ్ గా ఇచ్చారు. నువ్వు బ్యాలెన్స్ షీట్ లోకి వెళ్ళినా కనబడతాయి. చూడండి, లైన్స్ లాగా కనబడతాయి. చూడండి, లైన్స్ లాగా, వీటిని స్ట్రిప్ వ్యూస్ అంటారు. ప్రాఫిట్ అండ్ లాస్ కు వెళ్ళండి, ప్రతి చోట ఉంటాయి ఇవి లైన్స్. వీటిని స్ట్రిప్ వ్యూస్ అంటారు. ఎక్కడ ఎస్ చేస్తే ఆప్షన్స్ ఇక్కడికి వస్తాయి. స్టాక్ సమరీలో వెళ్ళండి, చూడండి ప్రతి చోట ఉన్నాయి. చూడండి, ప్రతి చోట ఉంటాయి. వీటిని స్ట్రిప్ వ్యూస్ అంటారు. వాటిని ఎక్కడ మనం చూసుకోవాలి? హెల్ప్ లోకి వెళ్తే, సెట్టింగ్స్ లోకి వెళ్తే, డిస్ప్లేలోకి వెళ్తే ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ఎనేబుల్ స్ట్రిప్ వ్యూ ఫర్ రిపోర్ట్స్, ఎనేబుల్ స్ట్రిప్ వ్యూ ఫర్ రిపోర్ట్స్, స్టో షో బాటమ్ బార్. ఇవిగా నో పెట్టామనుకో అవి కనిపించవు. చూడండి, ఉన్నాయా? లేవు. చూడండి, వెళ్ళిపోయినాయి, కనిపించలా. అదే ఎస్ పెడితే మళ్ళీ వస్తాయి. సెట్టింగ్స్, డిస్ప్లే, మళ్ళీ వస్తాయి. ఇలా వీటిని స్ట్రిప్ వ్యూస్ అంటారు. ఓకే, మీరు ప్రజెంట్ ఏ వర్షన్ యూజ్ చేస్తున్నారో అని తెలియాలి. హెల్ప్ అబౌట్, మీ సిస్టంలో ప్రజెంట్ లేటెస్ట్ వర్షన్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ షో చేస్తుంది. నా దాంట్లో రిలీజ్ 5.1, సీరియల్ నెంబర్, ఓకే, టాలీ వర్చువల్ యూజర్ లిమిట్, ఈమెయిల్ ఐడి, మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ మొత్తం ఇక్కడ షో చేస్తాయి. తర్వాత ఆటో క్రియేషన్ ఆఫ్ ఏ లెడ్జర్ యాజ్ పర్ జిఎస్టీ పోర్టల్. ఇప్పుడు మీ వెండర్ యొక్క డీటెయిల్స్, మీ వెండర్ యొక్క డీటెయిల్స్ జస్ట్ జిఎస్టీ నెంబర్ ఉంటే చాలు. మీరు జిఎస్టీ పోర్టల్లో ఎలా అయితే ఎన్రోల్ అయి ఉంటారో ఆ డీటెయిల్స్ మొత్తం ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మనం ఏం మళ్ళీ అతని పేరు, అతని అడ్రస్, ఈమెయిల్ ఐడి అన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ జిఎస్టీ నెంబర్ చాలు, అంతే. చూడండి, ఇక్కడ టాలీ ఎడ్యుకేషన్ డిస్ట్రిబ్యూషన్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్. సో జస్ట్ అతను జిఎస్టీ నెంబర్ నేను ఇస్తా, అతని అడ్రస్, అతని జిఎస్టీ నెంబర్, అతని స్టేట్ అన్ని ఆటోమేటిక్గా వచ్చి పడిపోతాయి. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. కావాలంటే చూడండి, క్రియేట్లోకి వెళ్తున్నా, లెడ్జర్లోకి వెళ్తున్నా, రైట్ సైడ్లో చూడండి, రైట్,
హైలైట్ అవ్వట్లేదు. యాక్చువల్‌గా ఇక్కడ ఫెచ్ డీటెయిల్స్ యూజింగ్ ఉంది కదా! అక్కడ షో చేయాలి. ఎందుకు హైలైట్ అవ్వట్లేదు? న్యూ కంపెనీ చూద్దాం రండి. యాహ్! ఆ ఒరిజినల్ కంపెనీ తీసుకురా. ఓకే. ఒరిజినల్ కంపెనీ గదా! అక్కడ షో చేస్తది. చూడండి, క్రియేట్‌లోకి వెళ్తున్నా, లెడ్జర్‌లోకి వెళ్తున్నా. ఓకే. ఇక్కడ గూడా హైలైట్ అవ్వట్లేదు. యాక్చువల్‌గా ఇక్కడ హైలైట్ అవ్వాలి. జస్ట్ అతని జీఎస్టీ నంబర్ తీసుకుంటే చాలు, ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. అదర్ మాస్టర్స్. ఓకే. డన్ గైస్. ఇక్కడ యాక్చువల్‌గా ఫెచ్ డీటెయిల్స్ యూజింగ్ ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేస్తేనే ఆటోమేటిక్‌గా రావాలి. ఎందుకంటే ప్రీవియస్ వాళ్ళకు వచ్చున్నాయన్నమాట. ఇప్పుడు మనం 5.1కి అప్‌డేట్ చేసాం కాబట్టి ఆ ఆప్షన్ తీసేసేట్టున్నాడు. ఓకే. నా ప్రీవియస్ వీడియో పంపిస్తాను. అక్కడ ఒకసారి చూడొచ్చు మీరు. తర్వాత ఎనేబుల్ ఏపీఐ యాక్సెస్ ఇన్ జీఎస్టీ పోర్టల్. ఇప్పుడు యాక్చువల్‌గా చెక్ వెండర్ అండ్ కస్టమర్ జీఎస్టీ స్టేటస్ ఆల్సో. జీఎస్టీ నంబర్ ఉంటే చాలండి. వీళ్ళు యాక్టివ్‌లో ఉన్నారా? ఇనాక్టివ్‌లో ఉన్నారా? అనేది కూడా తెలిసిపోతుంది. ఇప్పుడు నా ఒరిజినల్ అకౌంట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను డిస్‌ప్లే మోర్ రిపోర్ట్స్‌కి వెళ్తున్నా. జీఎస్టీ రిపోర్ట్స్‌కి వెళ్తున్నా. జీఎస్టీ యుటిలిటీస్‌కి వెళ్తున్నా. సో, వాలిడిటీ పార్టీ ఆఫ్ జీఎస్టీఐఎన్ ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ సన్‌ట్రీ డెబ్టార్స్ తీసుకుంటున్నాను. ఓకే. ఎంటర్ ఇవ్వండి. ఇలా ఇక్కడ వీళ్ళల్లో ఎవరు యాక్టివ్‌లో ఉన్నారు, ఎవరు యాక్టివ్‌లో లేరు అని కూడా తెలిసిపోతుంది. చూడండి, ఇక్కడ వచ్చింది ఫెచ్ డీటెయిల్స్ యూజింగ్ జీఎస్టీఐఎన్. ఇది సెలెక్ట్ చేయండి. ఎంటర్ ఇవ్వండి. చూడండి, ఇక్కడ ఎవరికి జీఎస్టీ నంబర్ ఉంది, ఎవరికి జీఎస్టీ నంబర్ లేదనేది తెలిసిపోతది చూడండి. కిందకి వెళ్తున్నాను. వీళ్ళంతా నా దగ్గర ఐటెమ్స్ పర్చేజ్ చేసిన వాళ్ళు. ఎవరికి జీఎస్టీ నంబర్ ఉంది చూడండి, యాక్టివ్. ఇలా యాక్టివ్ ఉందంటే వీళ్ళకి జీఎస్టీ నంబర్ ఉంది అని అర్థం. ఇలా యాక్టివ్ ఇక్కడ ఏం జీఎస్టీ నంబర్ చూపించలేదంటే వీళ్ళకి ఎవరు కూడా జీఎస్టీ నంబర్ లేదు. వీళ్ళు జస్ట్ కన్స్యూమర్స్ అని అర్థం. ఓకే. ఇప్పుడు సన్‌డ్రీ డెబ్టార్స్ తీసుకున్నాను కదా! ఇప్పుడు క్రెడిటార్స్ తీసుకుంటాను. చూడండి, జీఎస్టీ నంబర్ వీళ్ళందరికి చూపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేయండి. ఎవరు యాక్టివ్‌లో ఉన్నారు, ఎవరు ఇన్‌యాక్టివ్‌లో ఉన్నారో కూడా షో చేస్తుంది. చూడండి, వీళ్ళు అన్‌రిజిస్టర్డ్. వీళ్ళది లేదన్నమాట. చూడండి, ఇక్కడ రీసెంట్‌గా ఎవరిదో క్యాన్సెల్ అయిపోయింది. వాసవి డెకార్డ్స్ అంట. జీఎస్టీ నంబర్ క్యాన్సెల్ అయిపోయింది. ఇలా ఏవి యాక్టివ్‌లో ఉన్నాయి, ఏవి ఇన్‌యాక్టివ్‌లో ఉన్నాయో కూడా చెక్ చేయొచ్చు స్టేటస్. వెండర్స్‌ని, కస్టమర్స్ అనేటివి. ఈ ఆప్షన్ ఇచ్చాడు. ఓకే. జీఎస్టీ పోర్టల్. gst.gov.in. ఇది వెబ్‌సైట్. లాగిన్. మీకు యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఉంటాయండి మీ అకౌంట్‌కి సంబంధించి. మీరు గనక గవర్నమెంట్‌కి జీఎస్టీ పే చేస్తా ఉంటే మీకంటూ ఒక సెపరేట్‌గా ఇప్పుడు నాకులాగా ఒక యూజర్ ఐడీ, పాస్వర్డ్ వస్తుంది. ఓకే. అది ఇచ్చి లోపలికి వెళ్ళాలి. ఓకే. ఒక్క నిమిషం ప్లీజ్. ఎక్కువ రోజులు ఓపెన్ చేయకపోయినా పాస్వర్డ్ ఎక్స్‌పైర్ అయిపోతది. మళ్ళీ మీరు కొత్తగా జనరేట్ చేసుకోవాలి. ఓకే. ఓపెన్ అయిందా? చూడండి, మీరు జీఎస్టీ 1 గాని, 3 గాని ఫైల్ చేస్తే ఇక్కడ ఫైల్డ్ అని చూపించేస్తది. ఓకే. ఇంకా నెక్స్ట్ మంత్‌ది రాలేదు కాబట్టి ఇంకా షో చేయలేదు. ఇలా ఓపెన్ అవుతుంది మీ కంపెనీకి సంబంధించి. ఇక్కడ వ్యూ ప్రొఫైల్ ఉంటది. దీన్ని క్లిక్ చేశారంటే మీరు మీ యొక్క ఫమ్ము, మీ యొక్క కంపెనీ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ కనపడతాయి. నా జీఎస్టీ నంబర్, నా పేరు, నా కంపెనీ నేమ్. ఓకే. సో, నీది ఆంధ్రప్రదేశా? తెలంగాణ? నువ్వు ప్రొప్రైటర్‌షిపా? లేదంటే పార్ట్నర్‌షిపా? రెగ్యులరా? యాక్టివ్‌లో ఉందా? లేదా? అన్నీ ఇక్కడ షో చేస్తది. నీ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అన్నీ ఇక్కడ ఉంటాయి. తర్వాత ఇక్కడ మేనేజ్ ఏపీఐ యాక్సెస్ ఇది సెలెక్ట్ చేయండి.
సెలక్షన్ చేసిన తర్వాత మీరు టాలీలో నుంచి డైరెక్ట్‌గా జిఎస్ 1, 3బి ఫైల్ చేయాలంటే ఇక్కడికొచ్చి 6 అవర్సా, 30 డేసా అనేది యాక్టివ్‌లో పెట్టుకోవాలి ఫస్ట్. మీరు డైరెక్ట్‌గా టాలీ నుంచి చేయాలనుకుంటే. యాక్టివ్‌లో ఇది పెట్టేసుకొని కన్ఫర్మ్ చేయాలి. ఇలా చేసిన తర్వాత ఇక్కడ అయిపోతుంది. తర్వాత టాలీలోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎక్స్‌చేంజ్‌లోకి వెళ్తే ఇక్కడ చూడండి. ఫైల్ జీఎస్‌టీఆర్1, రిఫ్రెష్ జీఎస్టీ స్టేటస్, డౌన్‌లోడ్ జీఎస్టీ రిటర్న్స్, అప్‌లోడ్ జీఎస్టీ రిటర్న్స్. సో, జీఎస్టీ లాగిన్ ఆర్ లాగౌట్. ఫస్ట్ ఆడ యెస్ చేసిన తర్వాత 6 అవర్సా, 30 అవర్సా పెట్టుకొని ఇక్కడ జీఎస్టీ లాగిన్ అవ్వాలి ఫస్ట్. సెండ్ ఓటీపీ. మీకు రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్ ఏదైతే ఉంటుందో దానికి ఒక ఓటీపీ వస్తుంది. ఈ టాలీలో నుంచి జీఎస్టీకి లింక్ అవుతది. ఓకే. నీ జీఎస్టీ నంబర్ అనేది టాలీ నుంచి వెబ్‌సైట్‌కి లింక్ అవుతది. లింక్ అయిన తర్వాత నువ్వు ఇక్కడ డైరెక్ట్‌గా జీఎస్టీ 1 ఇక్కడి నుంచే ఫైల్ చేయొచ్చు. చూడండి ఏ మంత్ కావాలి? పీరియడ్. ఫర్ ఎగ్జాంపుల్ 12 మంత్ అనుకోండి. దానికి సంబంధించిన అకౌంట్స్. ఇక్కడ సెండ్ చేసేస్తే డైరెక్ట్‌గా వెబ్‌సైట్‌కి వెళ్ళిపోయి రిజిస్టర్ 1 అనేది ఫైలింగ్ అయిపోతది. ఇలా డైరెక్ట్‌గా కొన్ని ఫీచర్స్ మనకిచ్చేసాడు. రిఫ్రెష్ జీఎస్టీ స్టేటస్. ప్లస్ అప్‌లోడ్ జీఎస్టీ రిటర్న్స్. 3బి అప్‌లోడ్ చేయొచ్చు. 1 అప్‌లోడ్ చేయొచ్చు. ఇలా. కావాలంటే ఇక్కడ మీ డౌన్‌లోడ్ గూడా చేసుకోవచ్చు. ఏ నుంచి ఎక్కడి వరకనేసి. ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకనేది గూడా ఫైల్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రిటర్న్ ఫైల్. ఇవి మనకి 5.0లో మాక్సిమం వచ్చిన ఆప్షన్స్. ఓకే. ఇవన్నీ మీరు రియల్ టైమ్‌లో చేయగలుగుతారమ్మా. ఆఫ్‌లైన్ ద్వారా చేయొచ్చు. ఆన్‌లైన్ ద్వారా కూడా చేయొచ్చు. అకౌంట్స్. ఇవి దీంట్లో వచ్చిన ఫీచర్స్. వద్దంటే ఇక్కడ లాగౌట్. ఇవి. ఇవి టాలీ ప్రైమ్ 5.0లో వచ్చిన ఫీచర్స్. ఓకే. క్లియర్? టుమారో ఫ్రెషర్ రెజ్యూమ్ ఎలా ఉంటుంది? ఎక్స్‌పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ఉంటుందో టుమారో క్లాస్‌లో డిస్కస్ చేస్తాం. వాట్ ఈస్ వాట్ అనేసి.